హలో వ్యూవర్స్, మనం ఈ వీడియోలో ఏఏ బుల్లెట్ మూవీ గురించి క్రేజీ అప్డేట్ తెలుసుకోబోతున్నాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్గా మారిన అల్లు అర్జున్ తన అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా అంతకు మించి ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రజెంట్ అల్లు అర్జున్ లైనప్లో పాన్ ఇండియా డైరెక్టర్స్ ఉన్నారు. ఈ ఏడాది పుష్ప 2తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న బన్నీ తన తదుపరి చిత్రాన్ని కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అట్లీతో చేయబోతున్నట్లు ఇప్పటికే వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. గతేడాది జవాన్ సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే సత్తా చాటిన అట్లీ ఈసారి బన్నీతో అదిరిపోయే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ని తెరకెక్కించబోతుండడంతో బన్నీ అట్లీ కాంబినేషన్పై ఫ్యాన్స్, ఆడియన్స్తో పాటు ఇండస్ట్రీ వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఓ అదిరిపోయే అప్డేట్ బయటికి వచ్చింది. టాలీవుడ్ అగ్ర హీరో షారుఖ్ ఖాన్తో అట్లీ తెరకెక్కించిన జవాన్ గత ఏడాది బాక్సాఫీస్ దగ్గర 1000 కోట్లు కొల్లగొట్టి దర్శకుడిగా అట్లీకి పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చిపెట్టింది. దీంతో జవాన్ తర్వాత అట్లీ చేయబోయే ప్రాజెక్టు గురించి అందరిలో ఆసక్తి నెలకొంది. ఇలాంటి తరుణంలో ఈ కాలీవుడ్ డైరెక్టర్ నెక్స్ట్ అల్లు అర్జున్తోనే సినిమా చేయబోతున్నాడని గత కొద్ది రోజులుగా వార్తలు వచ్చాయి. నిజానికి జవాన్ సినిమాలోని అల్లు అర్జున్ ఓ స్పెషల్ క్యామియో చేయాల్సింది, కానీ అనివార్య కారణాల వల్ల అది జరగలేదు. అయితే ఈసారి అట్లీ అల్లు అర్జున్తో ఓ ఫుల్ ప్లెడ్జ్ మూవీ తీసేందుకు రెడీ అయ్యాడు. లేటెస్ట్గా అట్లీ తన టీంతో కలిసి డిస్కస్ చేస్తున్న వీడియో ఒకటి బయటకొచ్చి వైరల్గా మారింది. ఈ డిస్కషన్ అంతా అల్లు అర్జున్ ప్రాజెక్ట్ కోసమని టాక్ వినిపిస్తోంది. అంతేకాదు, బన్నీ బర్త్డే కానుకగా ఏప్రిల్ 7 లేదా 8న ఈ ప్రాజెక్ట్ని అఫీషియల్గా అనౌన్స్ చేయనున్నట్లు ఇన్సైడ్ వర్గాల సమాచారం. అట్లీ కంటే ముందు అల్లు అర్జున్ త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగ వంటి స్టార్ డైరెక్టర్స్తో ఇప్పటికే సినిమాలను సైన్ చేశాడు. ఈ 2 ప్రాజెక్ట్స్కి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఎప్పుడో వచ్చేసింది. అయితే ఈ ముగ్గురు దర్శకుల్లో బన్నీ ఎవరితో ముందు సినిమా చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది. సందీప్ రెడ్డి వంగతో ఇప్పట్లో చేసే అవకాశం లేదు, ఎందుకంటే ప్రజెంట్ ఆయన ప్రభాస్ స్పిరిట్తో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత యానిమల్ సీక్వెల్ చేయాలని భావిస్తున్నాడు. ఇక త్రివిక్రమ్ విషయానికొస్తే గుంటూరు కారం రిజల్ట్ తేడా కొట్టడంతో ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో అనే విషయంపై క్లారిటీ లేదు. బన్నీ కూడా ప్రస్తుతం గురీజీతో సినిమా చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదని టాక్. అంటే పుష్ప 2 తర్వాత బన్నీ చేయబోయే ప్రాజెక్ట్ అట్లీ దర్శకత్వంలోనే ఉండే అవకాశాలు ఉన్నాయి. సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప 2 మూవీ షూటింగ్ ఇప్పుడు వైజాగ్లో జరుగుతోంది. షూటింగ్ కోసం బన్నీ ఇటీవలే వైజాగ్ వచ్చిన విషయం కూడా తెలిసిందే. ప్రస్తుతం వైజాగ్లోని పోర్చ్ ఏరియాలో బన్నీపై పలు కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఖర్చుకి ఏమాత్రం వెనకాడకుండా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.